ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ నా ఆత్మ నమస్కారం. మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ సాధకులందరికీ ఇప్పుడు ఒక విన్నపం. అందరూ కూడా భగవంతుణ్ణి చూడాలి, అతని గురించి తెలుసుకోవాలి. అందరి ఆలోచన విధానము అదే, చాలా మంచిది. కానీ భగవంతుని తెలుసుకోవడానికి ముందు కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎవరు? మనలో 5 రకాలైనటువంటి శరీరాలు దాగి ఉన్నాయి మన లోపల. మొదటిగా అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. వీటి గురించి ఎప్పుడైనా మీరు వివరంగా తెలుసుకున్నారా? గమనించండి. మనము ఎవరు? ఈ 5 కోశాలు ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. తర్వాత అర్షడ్వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. త్రిగుణాలు 3: రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఈ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం. ఇవన్నీ తెలియకనే భగవంతుణ్ణి తెలుసుకోవడము చాలా కష్టం. ఇప్పుడు మనం ఎవరు? ఈ శరీరం మనమా? మనస్సు మనమా? బుద్ధి మనమా? అన్నమయ కోశం మనమా? ప్రాణమయ కోశం మనమా? మనోమయ కోశం మనమా? విజ్ఞానమయ కోశం మనమా? ఆనందమయ కోశం మనమా? వీటి గురించి మనం లోతుగా విశ్లేషణ చేయకని అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి ఆ భగవంత స్వరూపాన్ని తెలుసుకోవడము, చూడడము వీలవుతుందా? ఒకసారి అందరూ కూడా ఆలోచించండి. అలాగే పతంజలి మహర్షి ఎన్నో చెప్పాడు. అందులో అష్టాంగ యోగములు: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 గురించి కూడా మనము ఆలోచించలేదు, వాటిని పాటించలేదు. వీటన్నిటినీ వదిలిపెట్టి మనము ఆ భగవంతుని తత్వం గురించి తెలుసుకోవాలి, చూడాలి. ఎలా జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వీటి నుంచి మోక్షం అనేది కలుగుతుందా? మోక్షము, ముక్తి, జన్మరాహిత్యం ఇవి కలుగుతున్నాయా? కలుగుతాయా? ఒకసారి ఆలోచించండి. ఆలు రాకనే 1వ క్లాస్ చదవలేం. మరి మనం అవన్నీ వదిలిపెట్టి ఒకేసారి డిగ్రీ కోర్సును చేయాలనుకుంటున్నాం. ఇది సాధ్యమేనా? ఒకసారి ఆలోచించండి. హరి ఓం. లోక సమస్త సుఖినో భవంతు. మరి వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ సుఖినో భవంతు. ఆత్మ నమస్కారం. మీ రమణానంద భారతీ స్వామి.